ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలను చూసి ఆశ్చర్యపోయాం. టైటానిక్, అవతార్ లాంటి సినిమాలను చూసి ప్రపంచంలో ది బెస్ట్ సినిమాలని చెప్పి కలెక్షన్లు కోట్లాది రూపాయలు కుమ్మరించాం. ఇండియాలో ఇలాంటి సినిమాలు రావేంటి అనుకున్నాం. ఎట్టకేలకు రాజమౌళి నుంచి వచ్చిన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటితో ఆస్కార్ అవార్డు పొందడంతో పాటు ఇండియాని ది బెస్ట్ నెంబర్ 1 సినిమా ఇండస్ట్రీగా చూపించారు. అలాంటి డైరెక్టర్ మళ్ళీ రాడేమనుకున్నాం. ఎట్టకేలకు 4 years తర్వాత ఒక మహానటి లాంటి జీవిత కథారం తీసి మంత్రముగ్ధులను చేసిన నాగ్ అశ్విన్ నుంచి వచ్చిన కల్కి విజువల్ వండర్స్ సినిమా మీద సెల్యులాయిడ్ మీద చూసి ఆశ్చర్యపోవడం తప్ప అతనికి ఏమీ ఇచ్చి రుణం తెచ్చుకోలేమేమో. ఇండియాని మరో లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమాని చూసి మంత్రముగ్ధులు అవ్వడంతో పాటు కథను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎక్కడో 500 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలో జరిగిన ఒక కథ ఆధారంగా ఇప్పుడు జనరేషన్కి లింకప్ చేస్తూ తీసి విజువల్ వండర్స్తో ఆకట్టుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఇండియాని ఒక రేంజ్లో నిలబడటంతో పాటు బాలీవుడ్ కూడా పోటీ ఇచ్చే రేంజ్లో ఉందంటారు ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ స్టామినాని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అంతే.